కోరుకుంటున్నాను. రైట్. రచనారెడ్డి గారు, ఇప్పుడు 5-6 కోట్లు పెట్టి ఒక విల్లా తీసుకున్నారు, 5 సంవత్సరాల వరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు, ఇప్పుడు వచ్చి కూలగొట్టారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాంటి న్యాయం జరగాలి? వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ ఆ టైం? ఇప్పుడు అదే అంటున్నా, గవర్నమెంట్ ని నమ్మలేకపోతే ఇంకా ఎవరిని నమ్మాలా? ఎందుకంటే వాల్టా చట్టం కింద సెక్షన్ 23 కింద ఒక వాల్టా కమిటీ ఉంటది. అటువంటి కమిటీ తెలంగాణ లేకపోతే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేనో లేదో, కానీ అటువంటి కమిటీ అయితే తెలంగాణలో లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అటువంటి కమిటీని స్థాపించలేదు. సో ఎఫ్టీఎల్ ను డిసైడ్ చేయవలసిన ఏకైక కమిటీ వాల్టా కమిటీ. ఆ కమిటీ లేదు. ఆ కమిటీ ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయలేదు ఏ చెరువుకైనా. మీరు హెచ్ఎండిఏ lakes.gov కి హెచ్ఎండిఏ వెబ్సైట్ లని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే 12,000 ఏదో చెరువులు ఇట్లా రాసుకుంటా పోయింది. కొన్ని చెరువులు అయితే ఉన్నాయా లేవా కూడా ఎవరికి తెలియదు. దాంట్లో ప్రిలిమినరీ ఎప్పటిదో అంటే ఒక 4 దశాబ్దాల కింద 4 decades కింద ఉన్న పెడెస్ట్రల్ మ్యాప్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ తప్ప ఫైనల్ నోటిఫికేషన్ లేదు. సో ఇప్పుడు మీరు అధికారులను ఇచ్చేయాలా? హెచ్ఎండిఏనైనా జిహెచ్ఎంసీ యాక్ట్లనైనా ఎంక్రోచ్మెంట్స్, ఎఫ్టీఎల్ లో ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేయాలని ఉంది, కానీ దానికి నోటీసు ఇవ్వకుండా తీసేయాలి. అంటే రచనారెడ్డి గారు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ముందే వెళ్ళి నోటీస్ తీసుకోవచ్చా? నోటీసు కోర్టు ఎట్లా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఒక బిల్డర్స్ అయినా, లేకపోతే బిల్డర్స్ అంటే నేను జస్ట్ ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ అంటలేను, ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నోళ్ళు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పోయి గవర్నమెంట్ వాళ్ళకి కరెక్టా తప్ప అని చెప్పేస్తే దాన్ని నమ్ముతారు, దాని మీద పర్మిషన్ ఉంటది. కానీ అసలు మీరే పోయి అక్కడ లాటిట్యూడ్లు లాంజిట్యూడ్లు నేను టేపు కొలత మెజర్మెంట్ అదేంటి ఇప్పుడు జానా పెట్టాలన్నట్టు ఉన్నది. ఎట్లా చేస్తారు మేడం? అంటే బిల్డర్ చేసిన తప్పుకు సామాన్యుడు బలైపోతున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా కంప్లీట్ గా 40 ఏళ్ల నుంచి ఎఫ్టీఎల్ పట్ట భూములుగా ఎప్పుడో మారిపోయినాయి. అది ఎఫ్టీఎల్ అని ఇప్పుడు నిర్ధారణ చేయడానికి కూడా లేదు. అయితే మీరు మొత్తం హైదరాబాద్ ని ఒక న్యూక్లియర్ బాంబు వేసినట్టు కూల్చేస్తారా? అదే చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. హైడ్రా అనేది 157 కింద స్టార్ట్ అయిందో లేదో దాని గురించి కూడా క్లారిటీ లేదు. హైడ్రా ఇప్పుడే శ్రవణ్ గారు చెప్పినట్టు నోటీసులు షో కాజ్ నోటీసులు అని ఉంటాయి. ఇక్కడ షో కాజ్ నోటీసులు ఎవరు ఇష్యూ చేస్తలేరు. మీ చట్ట భద్రత చూపెట్టండి, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్, మీ పర్మిషన్స్ చూపెట్టండి, దాని తర్వాత డిసైడ్ చేస్తాము అని షో కాజ్ నోటీసులు ఇస్తలేరు. అమాంతంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచో, తహసీల్దార్ నుంచో, లేకపోతే జిహెచ్ఎంసీ నుంచో డెమాలిషన్ నోటీసులు వస్తున్నాయి. ఫలానా సో అండ్ సో ఎఫ్టీఎల్ లో ఉంది. ఆ ఎఫ్టీఎల్ ఎవరు డిసైడ్ చేసిండ్రు? అసలు డిసైడ్ చేయకుండా నువ్వు ఎవరు? లక్షలు పెట్టి ఇల్లు కొన్న వాళ్ళకి ఇలా కూల్చుకుంటూ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డున పడతారు కదా. వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఏమైనా చూపించే అవకాశం? ఇప్పుడు ఈ ఉండిరాని పనికిరాని ప్రాజెక్ట్స్ ఏమో దానికి అదేంటి ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పేసి అదేంటి పుట్నాలు ఉప్పులు అంటారు చూడు, అటువంటి కాంపెన్సేషన్ ఇస్తారు భూసేకరణ కింద. మళ్ళీ ఇక్కడ బాజాబ్తా ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత నీ రైట్ టు ప్రాపర్టీ, నీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఎక్కడ పోతుంది? నీ హక్కు ఎక్కడ పోతుంది? కాంపెన్సేషన్ లేకుండా ఎక్కడ పోతుంది? నువ్వు ప్రజా ప్రయోజనమే చేద్దాం అనుకోని నువ్వు చెరువులను పునరుద్ధరణ చేద్దాం అనుకుంటావా చేసుకో, చేపలు పట్టాలనుకుంటావా చేపలు పట్టుకో, ఏమన్నా చేసుకో. కానీ ఈ ఎఫ్టీఎల్ అనేది డిసైడ్ కాలేదు. చాలా చోట్ల మీరు ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ బఫర్ ఉంటది అన్నారు కదా. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీ ఛానల్ మీదనే హెచ్ఎండిఏ లేక్స్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫైనల్లీ నోటిఫై అయింది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైంది? అక్కడ ఉన్న ఇండ్లు ఒకవేళ ఉంటే వీటికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు? 60 ఏళ్ల నుంచి పర్మిషన్ ఇచ్చుకుంటా పోయి మేము ఆఫీసర్ల ఎంబట పడతామంటే ఏందది? ఆఫీసర్ ఉన్నాడా, సచ్చిండా, రిటైర్ అయిందా, పారిపోయిందా, ఎవరికి తెలుసు మేడం? 5 ఏళ్ళు కూడా సరిపోవు ఇట్లా ఆఫీసర్ల ఎంబట. ఒకవేళ రచనారెడ్డి గారు, ఒకవేళ హైడ్రాకు న్యాయపరంగా ఇబ్బంది వస్తే ఎలా ఫేస్ చేస్తుంది? హైడ్రాకు లీగల్ శాంటిటీ లేదు మేడం.
హైడ్రా హ్యాస్ నో లీగల్ శాంక్టిటీ. ఎక్కడెక్కడనో ఉన్న జియోల నుంచి హైడ్రా ఉద్ధరించింది అని అంటే ఆ జియోలకు ఆ హైడ్రాకు వచ్చిన దీనికే ఎటువంటి లీగల్ క్లారిటీ లేదు. మళ్ళీ అట్లయితే హైడ్రాకు లీగల్ శాంక్టిటీ ఉంటే మళ్ళీ హైడ్రానే బాజాబ్తా నోటీసులు ఎందుకు ఇష్యూ చేస్తలేదు? ఏ సెక్షన్ కింద ఏ నోటీసులు ఇష్యూ అవుతలే? ఇరిగేషన్ యాక్ట్ సెక్షన్ 55 కింద ఇష్యూ అవుతున్నాయి ఇరిగేషన్ నోటీసులు. నేను చూసినాయి అయితే తహసీల్దార్ కొన్ని ఇష్యూ చేస్తున్నాడు. అది కూడా షో కాజ్లు లేకపోతే ఇన్ని రోజులలో మీరు నాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నేను ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాను, దాని తర్వాత డిసైడ్ చేస్తాము అన్నట్టు కాదు. మేము 7 రోజులలో వస్తున్నాం, కూల్ చేస్తున్నాం అంతే. 4 లైన్లు. సో ఇక్కడ వీళ్ళను ఉద్ధరిస్తున్నాము, వాళ్ళను ఉద్ధరిస్తున్నాము, దీనికోసము దానికోసం అది పక్కకు పెట్టండి మేడం. బతికున్నోళ్ళ గురించి, బతికున్నోళ్ళ సామాన్య ప్రజల గురించి ఆలోచించాల. పెద్దోడు ఎట్లయినా పెద్దోడే, వానికి ఒకటి కూల్ చేస్తే వానికి ఒరిగేది కరిగేది ఏమీ లేదు. సో ఇక్కడ పెద్దోళ్ళు చిన్నోళ్ళ విషయం కాదు, ఇక్కడ లీగల్ శాంక్టిటీ చట్టబద్ధత లేదు. ఈ అమాంతంగా ఇష్టం వచ్చినట్టు కూల్ చేస్తే హైదరాబాద్ కున్న రెస్పెక్టబిలిటీ కూడా వెళ్ళిపోతుంది. రైట్. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. ఏం చెప్పండి? లాస్ట్ చెప్తా మాట్లాడతా. ఈ జరిగిన విషయం ఏదైనా జరిగినా కూడా అంటే అది హైడ్రా నుంచి ఉద్దేశం